షర్మిలకి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మీడియా సపోర్టు, తెలుగుదేశం జనసేన సపోర్టు, అట్లాగే ఏదైతే కుటుంబంలో సునీత సపోర్టు ఇది నడుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలోనే లేదనుకున్నటువంటి దాంట్లో నుంచి పోటీలోకి తీసుకురావడంలో ఆవిడ సక్సెస్ అయింది. సేమ్ టైం ఏదైతే షర్మిలకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటి, ఏది ఫస్ట్ నుంచి పీసీసీలో ఉండి కాంగ్రెస్లోనే ఉన్నటువంటి శంకర పద్మశ్రీ, ఆమెకు కూడా తెలియకుండా ఆవిడకి విజయవాడ ఈస్ట్ సీటు కేటాయించడం, దానికి నిరాకరించి నాకు ఎంపీ సీటు కావాలని ఆమె చెప్పడం, షర్మిల దాన్ని పట్టించుకోకపోవడంతో ఆమె నాకు అసలు వద్దు నేను పోటీ చేయనని చెప్పడం, ఆమెను పిలిపించి మాట్లాడింది కూడా లేదు. వేరే సీటుకి ఇదే తూర్పు సీట్ని వేరే వాళ్ళకి కేటాయించేసేసింది షర్మిల. అంటే నేను నా ఇష్టం వచ్చినట్టు పార్టీ నడుపుతాను కానీ నేనేం పార్టీ వాళ్ళ మాట వినను అన్నటువంటి రూట్లో సాగుతోంది. సేమ్ టైం ఇప్పుడు పోతిని వెంకటేశ్వరరావు విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, సుదీర్ఘకాలం ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్తో పాటు ఆయన పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని అనాలేమో, విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒకప్పుడు కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి. తనకు కూడా తెలియకుండా అక్కడ ఏది విజయవాడ వెస్ట్ సీటు సిపిఐకి కేటాయించేసింది షర్మిల. కనీసం ఆ విషయాన్ని ముందు చర్చలు జరుగుతున్నప్పుడు తనను పిలవడం కానీ ఏమీ జరగలేదు. అసలు ఆయన ఆశించి కూర్చుని ఉన్నారు. తర్వాత ఇట్లాగ నన్ను కూడా పిలవలేదు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అంటే లెటర్ రాసినా కూడా పట్టించుకోలేదు. దాంతో తను రాజీనామాని ప్రకటించారు, రాజీనామా చేశారు పార్టీకి. ఇది ఓవరాల్గా షర్మిల వైఎస్ఆర్ టీపీ టైపులో ఏపీసీసీని నడుపుతున్నారు ప్రస్తుతానికైతే.